రజని. నేను సేవదళ్ సంత్ నిరంకారి మిషన్ సేవదళ్ వాలంటీర్. ఇక్కడ ఈరోజు సంత్ నిరంకారి మిషన్ 3వ సద్గురు అయిన బాబా గురుబచన్ సింగ్ జీ వారి సేవలను మనం స్మరించుకుంటూ ఇక్కడ మానవ ఐక్యతా దివస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా బాబా గురుబచన్ సింగ్ జీ వారు మానవ కళ్యాణానికి చేసిన సేవలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరాలు, అలాగే ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించడం, సంత్ నిరంకారి మిషన్ ఉన్న అన్ని బ్రాంచెస్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 40 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలను సంత్ నిరంకారి మిషన్ అన్ని బ్రాంచెస్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సంత్ నిరంకారి మిషన్ ద్వారా 15 లక్షల యూనిట్ల బ్లడ్ను డొనేట్ చేయడం జరిగింది. 2029 వరకు మనకు ఈ సంత్ నిరంకారి మిషన్ ద్వారా 100 మిలియన్ల యూనిట్ల బ్లడ్ను సేకరించడం అయితే టార్గెట్. ఇది సద్గురుమాత సుదీక్షాజీ మహారాజ్ వారి ఆశీర్వాదంతో మానవ ఐక్యతకు సజీవ రూపంగా నిలిచేందుకు కేవలం మాటల వరకే కాకుండా చేతల ద్వారా నిరూపించడానికి సంత్ నిరంకారి మిషన్ వారు ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ హైదరాబాద్ సంత్ నిరంకారి సత్సంగ్ భవనంలో ఉచిత మెగా ఆరోగ్య క్యాంపును, హెల్త్ చెకప్ క్యాంపును మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో దూరం నుంచి ఎందరో వచ్చి, కేవలం భక్తులే కాకుండా బయట వారు కూడా వచ్చి ఇక్కడ రక్తదానంలో పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ ద్వారా ప్రయోజనం కూడా పొందుతున్నారు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 100 అబోవ్ అయితే రిజిస్ట్రేషన్స్ అయినాయి. మేము 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఇంకా మనకు టైం అయ్యే కొద్ది 2 గంటల వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ 250 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెడ్ క్రాస్కి ఇది వెళ్ళడం జరుగుతుంది. అలాగే చెప్పచ్చా? అలాగే మధ్యలో కూడా ఎప్పుడు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మాకు గ్రూప్ ఉంటుంది, SNCF గ్రూపు. ఆ గ్రూప్లో పెట్టగానే అక్కడ ఆ ఏరియాలో ఉన్న సంత్ నిరంకారి మిషన్ సేవాదళ్ వాలంటీర్స్ అలాగే భక్తులు కూడా వెళ్ళి అక్కడికి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్లోనే ఒక 2 పేషెంట్స్కి బ్లడ్ కావాలి అంటే 4 మెంబర్స్ ఓన్లీ 1 వీక్లో 4 మెంబర్స్ వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ అంటే ఇక్కడికి వాళ్ళ రిపోర్ట్స్తో వస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలో సజెస్ట్ చేస్తారు. మాకు ఇక్కడ ఈ మిషన్లో ఉన్న డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ వైద్యం లభిస్తుందో కూడా సూచిస్తారు. ఎక్కడ వారికి సులభంగా అలాగే తక్కువలో వైద్యం లభించే ప్రాంతాలను కూడా వారు సూచించడం జరుగుతుంది. मेरा नाम राकेश पाल, संत निरंकारी सेवादल वॉलंटियर्स। आज यहाँ हम देख रहे हैं कि एक मेगा कैंप, ब्लड डोनेशन मेगा कैंप के रूप में, जहाँ सालों से बरसों से ये कैंप लग रहा है। बाबा गुरुबचन सिंह जी के उन बलिदान के, बाबा गुरुबचन सिंह के जीवन का ये याद के यहाँ पर सालों साल से ब्लड डोनेशन कैंप लग रहा है, जहाँ 40 ईयर्स ये हो गया। और यहाँ हैदराबाद में नहीं, पूरे वर्ल्ड में ये ब्लड डोनेशन कैंप एक मानवता की सेवा के लिए लग रहा है, और जहाँ लाखों लाख यूनिट्स के रूप में। और यहाँ पर आज ही नहीं, पूरे साल में जब भी ब्लड की कहीं पर भी किसी को भी हैदराबाद में ज़रूरत होती है तो संत निरंकारी मिशन के वॉलंटियर्स एनी टाइम रेडी रहते हैं ब्लड डोनेशन कैंप के लिए। और हम देख रहे हैं कि यहाँ पर एक हेल्थ चेकअप कैंप भी लगा है, जहाँ मिशन में भी कई डॉक्टर्स हैं और कहीं बाहर से भी डॉक्टर आए हुए हैं, कई स्पेशलिस्ट डॉक्टर, वो भी उसका भी लाभ सभी इस मानवता के लिए एक मैसेज दिया गया, जहाँ दूर दूर से लोग आ रहे हैं। और अभी तक लगभग 200 हेल्थ महात्माओं ने हेल्थ चेकअप का फ़ायदा उठाया और अभी तक 100 यूनिट्स ब्लड डोनेट हुआ। हम उम्मीद कर रहे हैं कि 300 to 400 ब्लड डोनेट हो सकता है यहाँ पर एवरी ईयर जो करते हैं, तो 300-400 यूनिट होता है। थैंक यू जी।